అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఆమెకు 15, అతడికి 38. ప్రేమ జంట సూసైడ్. పురుగుల మందు తాగిన లవర్స్. మైనర్ అమ్మాయితో 3 పిల్లల తండ్రి లవ్. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని దారుణం. లాడ్జికి వెళ్లి సైలెంట్గా ఆత్మహత్య. భద్రాచలం లాడ్జిలో కలకలం. తొలి వెలుగు. హైదరాబాద్, భద్రాచలం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక లాడ్జిలో ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ప్రాథమిక విచారణలో ప్రేమ వివాహానికి పెద్దలు నిరాకరించడంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తేలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరావిగూడెం గ్రామానికి చెందిన నడిపింటి రవి, 38, కి గతంలోనే వివాహం జరిగి 3 పిల్లలు ఉన్నారు. తెలంగాణలోని అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామానికి చెందిన స్వాతి, 15, 8వ తరగతి చదువుతోంది. బాలిక గతంలో పెదరావిగూడెం గ్రామంలోని బంధువుల ఇంటికి తరచూ వెళ్లిన టైంలో రవితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు అశ్వాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవిపై పోక్సో కేసు నమోదు కావడంతో 45 రోజులు జైలు జీవితం గడిపాడు. ఇటీవలే అతడు జైలు నుంచి విడుదల అయ్యాడు. అయితే పోక్సో కేసు విచారణకు సంబంధించి రవి వాయిదాలకు డుమ్మా కొట్టాడు. ఈ క్రమంలోనే రవి, ఆ మైనర్ బాలిక ఇద్దరూ కలిసి పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జికి వెళ్లారు. తమ ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డువస్తున్నారన్న ఆవేదనతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ రవి, ఆ బాలిక పురుగుల మందు తాగారు. అనంతరం లాడ్జిలో నుంచి శబ్దాలు రావడంతో సిబ్బంది గమనించారు. దీంతో వెంటనే డోర్లు బద్దలు కొట్టి లోపలకు వెళ్లగా రవి స్పాట్లోనే చనిపోయి ఉన్నాడు. కొన ఊపిరితో ఉన్న స్వాతిని భద్రాచలం ఏరియా హాస్పిటల్కు తీసుకెళ్లగా ఆమె అక్కడ ప్రాణాలతో పోరాడుతూ చివరి శ్వాస విడిచింది. లాడ్జీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చూరికి తరలించారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడు రవి పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. నాన్న అంటూ బోరున ఏడ్చారు. ఈ సంఘటన భద్రాచలం పట్టణంలో విషాదాన్ని నింపింది. ప్రేమ వివాహాలకు కుటుంబాల నుండి వ్యతిరేకత ఎదురైతే యువతీ-యువకులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం విచారకరం. జాగ్రత్తలు మరియు సలహాలు. మైనర్లతో 18 ఏళ్ల లోపు శారీరక సంబంధాలు, ప్రేమ వివాహాలు చట్టవిరుద్ధం. పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయి. ప్రేమ సంబంధాల్లో కుటుంబ వ్యతిరేకత ఎదురైతే బలవంతంగా పెళ్లి చేసుకోవడం లేదా ఆత్మహత్య ఆలోచనలు తీసుకోకండి. కౌన్సెలింగ్, 104 హెల్ప్ లైన్ తీసుకోండి. మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు సూసైడ్ హెల్ప్ లైన్ 104 సంప్రదించండి. కుటుంబ సభ్యులు యువతీ-యువకుల మధ్య ప్రేమ విషయాలు తెలిసినప్పుడు హింస, బెదిరింపులు లేకుండా బహిరంగ చర్చలు జరపండి. ప్రేమ వివాహాలు చట్టబద్ధంగా జరిగేలా చూడండి. బలవంతపు నిర్ణయాలు తీసుకోకండి.